రుణాలు ఇచ్చేంత వరకు మీద పడతారు, ఇచ్చినాక మాఫీ అంటారు. మాయమాటలు చెప్తే నమ్ముతారు, మోసపోయి ఏడుస్తారు. చూడు, ఇదే శివరాకరి. వచ్చే వారం ఇల్లు జప్తు చేసుడే. మనం మోసపోయినమే కౌసల్య. గత ప్రభుత్వం కారు వేసుకొచ్చి రుణమాఫీ చేస్తారని చెప్పి మోసం చేసిపోయా. ఈసారి గెలిచిన వాళ్ళు మొండి చేసి చూపెట్టే. అయినా మనం ఏమన్నా వాళ్ళని కాళ్ళ దిప్పమంటిమా లేక వాళ్ళ చేతిలో ఊరేగిమంటిమా? బ్యాంకు రుణం మొత్తం మాఫీ అంటిరి, పెట్టుబడి సాయం 15,000 అంటిరి, కూలీలకు కూడా 12,000 అంటిరి, మద్దతు ధర మీద బోనస్ 500 అంటిరి. ఏది తీరకపోయా ఎట్లా సచ్చేది? మనకిప్పుడు కావాల్సింది ఇట్లా అబద్ధాలు చెప్పి మోసం చేసేటోళ్ళు కాదు. మాట చెప్పిండంటే గ్యారంటీగా చేసే మోడీ. ఈసారి మాకు మోదీనే గ్యారంటీ. కమలం గుర్తుకు ఓటేద్దాం, బీజేపీని గెలిపిద్దాం. మోడీ మన అందరి నేస్తం, బీజేపీనే గెలిపించేద్దాం. అన్నగారు నమస్తే అండి. ఏం పేరు మీ పేరు? నా పేరు దశరథ్ గౌడ్ అండి. ఏం చేస్తుంటారు సార్? నేను సోషల్ వర్క్ బిజినెస్ నాది. సార్ ఇప్పుడు మనం సనత్ నగర్లో ఉన్నాం, అంటే ఇది సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీ కింద వస్తుంది. సో చూస్తున్నాం ప్రచారాలు హోరు అన్ని పార్టీలు తిరుగుతూ ఉన్నాయి, ఏంటంటే ఎంపీ ఎలక్షన్స్ జరుగుతున్నాయి కాబట్టి. ఏం సార్ మీరు ఒక ఓటర్గా మీరు ఏం గమనిస్తున్నారు? ఎందుకంటే ఇక్కడ మరి 3 పార్టీలు గట్టిగా పోటీ పడుతున్నాయి కాబట్టి ఏ పార్టీకి అవకాశం ఉంది మంచి, అంటే ఈ నియోజకవర్గం ఎవరు గెలిచే అవకాశం ఉంది? ఈ సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో మరి ఈ శరత్న నియోజకవర్గం సంబంధించిన వారికి అయితే మేము చెప్తున్నాము, అసెంబ్లీకి వచ్చేవారికి ఒక విధంగా ఉంటుంది, ఈ పార్లమెంట్ వచ్చేవారికి ఇంకో విధంగా ఉంది. ఎందుకంటే మనము గత 75 సంవత్సరాల పాలన చూసినాం. 75 సంవత్సరాల పాలనలో ఏ రోజు చేయని పనులు ఈ గత 10 ఏళ్లలో ఏం చేయాలన్నది ఈ దేశానికి ఒక అభివృద్ధి బాటలో మన నరేంద్ర మోడీ గారు చేసి చూపించడం జరిగింది. ఇదే విధంగా చూస్తున్నాం మనము. ఈరోజు ఇలా కొన్ని పార్టీలు మాట్లాడుతున్నాయి, ఈ బీజేపీలకి పని బాట లేదు, చేసిరామ్ అంటారు. వాస్తవమే పని బాట లేదు వాళ్ళకు. ఎందుకంటే 75 సంవత్సరాల 500 సంవత్సరాల చరిత్ర గలని బీజేపీ వాళ్ళు పార్టీ జనసంఘం నుంచి ఏదైతే గతంలో పెట్టినప్పటి నుంచి పార్టీ పెట్టినప్పటి నుంచి బీజేపీ 1990లో అద్వానీ గారు రథయాత్ర తర్వాత వాడు మనకు కూడా అయ్యేదోలో ఒక గుడి ఉందని మాకు అప్పటిదాకా తెలియలేదు. ఆ రోజు తెలిసింది. అంటే ఈ రోజు చెప్తున్నాము, వీళ్ళు ఆ రోజు కాంగ్రెస్ వాళ్ళు ఏది గుడి లేదని ఒక పిటిషన్ కోర్టులో వేయడము, 30 సంవత్సరాలు కోర్టు చుట్టూ తిరగడము, 30 సంవత్సరాలు కోర్టులో నడవడము, ఇది అనేది కరెక్ట్ కాకుండా చేసారు. ఆ రోజులో వాళ్ళు చేసిన తప్పుదనాలని వాళ్ళకి అనుభవించాల్సిన పరిస్థితి ఏర్పడింది. వాళ్ళే చేస్తే ఇలా వాళ్ళ ఎంబడి మేమందరం ఉంటుంటిమి. ఈరోజు దేశాన్ని మొత్తం ఒక పాలన తీసుకొచ్చి నరేంద్ర మోడీ ఒక విధంగా పెట్టినాడంటే మనం అర్థం చేసుకోవాలి. ఆర్టికల్ 370 ఏది జమ్మూ కాశ్మీర్లో మనం వెళ్ళే స్వేచ్ఛ లేకుండే, ఏదో బ్రహ్మాండంగా వెళ్ళే స్వేచ్ఛ మనకు కల్పించినాడు. త్రిబుల్ తలాక్, మళ్ళీ కావాల్సిన అన్ని సదుపాయాలు విధంగా పెడుతున్నాడు మోడీ గారు చేసిన విధానం. కరోనా టైంలో వాస్తవంగా చెప్పాలంటే దేశంలో కరోనా టైంలో నరేంద్ర మోడీ గారు ఉన్నారు కాబట్టి 140 కోట్ల మంది జనాలు పానాలతో బతికి బయటపడడం అనే గ్రేడ్. కానీ ఇప్పుడు మరి పెరుగుతున్న రేట్ల సంగతి, డీజిల్ రేట్లు కావచ్చు, పెట్రోల్ రేట్లు కావచ్చు, నిత్యావసర వస్తువు ధర రేట్లు కావచ్చు, అదేవిధంగా ఏదైతే ఈ డిమానిటైజేషన్ తీసుకొచ్చారో, ఏదైతే ఈ జిఎస్టీ విషయంలో ఇవన్నీ కూడా కొన్ని వ్యతిరేకత బీజేపీకి ఏమనిపిస్తాం? మనం అనుకుంటున్నామండి, జనాల ఆలోచన పరిస్థితి జనాలకు ఉంది. పెరుగుతున్న రేట్లు డీజిల్ కానివ్వండి, గ్యాస్ కానివ్వండి, నిత్యావసర సరుకులు ఈరోజు కొత్తగా పెరిగా. నరేంద్ర మోడీ గారు రాకముందు గ్యాస్ ఇప్పుడు ఎంత ఉండే? అంటే మీరు గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఇదే బీజేపీ వాళ్ళు మరి ఎదురు బండి మీద తిరిగారుగా గ్యాస్ రేట్లు పెరిగినప్పుడు. అవును, వాస్తవమే. అప్పుడు ఎదురు తిరిగాము. అప్పుడు 1200 చిల్లర ఉండే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు, నరేంద్ర మోడీ ప్రైమ్ మినిస్టర్ కాకముందు. అప్పుడు డీజిల్ రేట్ 100, పెట్రోల్ రేట్ 120 ఉండే. ఆ తర్వాత తగ్గింది. దురదృష్టంలో మన కరోనా రావడము, ఆర్థికంగా కరోనా విషయంలో కొంచెం దేశాన్ని మనము 140 కోట్ల మంది ప్రజలకు ఏ విధంగా వ్యాక్సిన్ అందించాలి, మళ్ళీ ఏ విధంగా నా ప్రజలను కాపాడాలని రాత్రి పౌలు దాదాపు 20 గంటలు కష్టపడిన నరేంద్ర మోడీ గారు అంటే దేశానికి ఇలా ఆర్థికంగా ఉన్నది. ఇది ఏం లేదండి, ప్రపంచంలో ఏ ప్లేస్లో ఉండమో ఇలా ఏ ప్లేస్కి వచ్చినాం. గతంలో ఉన్న ప్లేస్కు ఇప్పుడు 5వ ప్లేస్లో ఉన్నాం. మళ్ళీ ఇప్పుడు అధికారం ఇస్తే దాదాపు 3వ ప్లేస్కి పోతాం. 5 ఏళ్లలో ఈ 5 ఏళ్లలో మళ్ళీ ఇండియాని ఒక రేంజ్లో తీసుకెళ్ళే అవకాశం ఉంటుంది 100% అండి. ఉద్యోగాల విషయంలో అందరు కరెక్ట్ ఉన్నాయండి. ఇప్పుడు నేను చెప్తున్నాను, వాస్తవంగా చెప్పాలండి, ఇలా బడాబాబులకు అంటున్నాను. బడాబాబులకు మోడీ గారు రాకముందు వాళ్ళతోనే ఉండే కదా. ఇవాళ బడాబాబులకు ఇక్కడ ఏంటంటే ఉద్యోగాలకు ఏంటంటే ఏ సమయంలో ఏమి ఇవ్వాలనేది. కరోనా రాకపోతే ఇవాళ మనకు ఉద్యోగాలు కొన్ని వచ్చేటి. అయినా మనం సెంట్రల్ గవర్నమెంట్ ఏ స్కీమ్లో రావాలో ఆ స్కీమ్లో ఇస్తాపోతున్నారు. రైల్వే ఎంప్లాయీలో కొన్ని మంది ఈ మధ్య రిక్రూట్మెంట్లో కొంతమందికి ఇవ్వడం జరిగింది సికింద్రాబాద్లో. అది కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు. వాస్తవంగా చెప్పాలంటే మచ్చలేని నాయకుడు నరేంద్ర మోడీ, మచ్చలేని నాయకుడు కిషన్ రెడ్డి గారు. ఎక్కడ అవినీతి ఉందా వీళ్ళిద్దరు? ప్రజల కలవాడంటే ఒక కేంద్ర మంత్రి, ఒక ఈశాన్య రాష్ట్రాలు కాకుండా మొత్తం దేశం మొత్తం తిరగాలి. దేశంలో ఉన్న బాధ్యతలన్నీ తెలుసు. ఇప్పుడు ఒక సమస్య వస్తుందండి మన ఇంట్లో,
తల్లిదండ్రులకు ఏదైనా సమస్య వస్తే ఇంట్లో వాళ్ళకి తెలుస్తుంది, దేశానికి ఏ సమస్య వస్తుందో వాళ్ళు అది చూసుకుంటున్నారు. ఆ విధంగా కిషన్ రెడ్డి గారు వెళ్తున్నారు అని కిషన్ రెడ్డి గారు ఎవరికైనా వెళ్తే ఏమనంటే వాళ్ళ ఆఫీస్లో 24 గంటలు నేనే 2 పనులు చేయించుకున్నాండి, చిన్న చిన్న వర్కులు వెళ్ళి నాకు ఈ ప్రాబ్లం ఉందంటే ఇమ్మీడియట్లీ చేసి పెట్టుతారు. ఆఫీస్లో వాళ్ళందరూ చేస్తున్నారు, అవసరం కూడా ఫోన్లు చేస్తారు సంబంధించిన వాళ్ళు. అతను కలవకపోవడం అనేది ఇంపాసిబుల్. అతను ఒకటే చెప్తానండి, కలవకపోయినా పర్వాలేదండి, ల్యాండ్ మాఫియా కానీ ల్యాండ్ కబ్జాలు కానీ గుండాగిరి కానీ ఇవన్నీ చేసుకుంటూ రాలేరు కదా. ఒక వాస్తవం చెప్పాలంటే దానం నాగేంద్ర ఉన్నాడు, ఏ పార్టీ నుంచి వచ్చాడండి ఆయన, ఏ పార్టీ నుంచి పోయినాడు దానం నాగేందర్. ఈ మధ్యకాలంలో అతని మీద కొంచెం ఏదో రసూలుపురంలో గుడిసెలో ఏదో కబ్జాలు చేసినా కంప్లైంట్ ఇచ్చిన 2వ రోజే 3వ రోజు నువ్వు పార్టీలో ఏం చేసుకున్నావు అంటే నువ్వేం చేస్తున్నావు. ఇప్పుడు పద్మారావు గారు అన్నారు, పద్మారావు వాస్తవం మంచి నాయకుడు అనుకుంటాం. పద్మారావు అసెంబ్లీలో అయితే వర్కౌట్ అవుతుంది, ఢిల్లీలో పోయి మాట్లాడాలంటే సికింద్రాబాద్ పార్లమెంట్ సమస్యల గురించి మాట్లాడాలంటే దానికి అర్థం ఎట్లుంటుంది అంటే ఇలాంటి నాయకులకు కిషన్ రెడ్డి గారు కావాల్సిన విధంగా మనకు ఎంపీ గారు ఉన్నారు. బీజేపీకి వచ్చేది దాదాపు మనం అనుకుంటున్నాం, కానీ ఇది రామ మందిరం నిర్మించిన రామ మందిరం తర్వాత తెలంగాణ కాదు ఇండియా మొత్తంలో మారుమోగుతుంది ఒకటి జై శ్రీరామ్ మోడీ గారిది. దానివల్ల మన తెలంగాణలో కూడా సికింద్రాబాద్ అయితే కంపల్సరీ గెలుస్తున్నామండి. వాళ్ళకు టార్గెట్ అయినా 12 రావచ్చు నేను అనుకుంటున్నాను బహుశా. థ్యాంక్ యూ.